హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో పెన్షన్దారులకు భారీ శుభవార్త తెలిపింది. ఈ అక్టోబర్ నెలలో పెన్షన్ వస్తుందా రాదా క్లారిటీ కావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచెన్ ఐటమ్స్, గ్రాసరీ ఇలా అన్ని ఐటమ్స్ సగం ధరకే ఆఫర్స్లో వస్తుంటాయి. ఈ ఆఫర్స్ తెలుసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే జాయిన్ అవ్వగలరు. ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షన్దారులు ఎప్పుడూ ఎదురుచూసే శుభవార్త ఇది. ముఖ్యంగా ఇటీవల దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠపై తాజా సమాచారం వెలువడింది. గత నెలలో ప్రభుత్వం నిర్వహించిన వైకల్య నిర్ధారణ పరీక్షలు అనేక మంది లబ్ధిదారులను ఆందోళనకు గురిచేశాయి. ఈ పరీక్షలో భాగంగా వైకల్య శాతం 40% కంటే తక్కువగా ఉన్నవారికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. అయితే సెప్టెంబర్ నెలలో మాత్రం ఆ నోటీసులతో సంబంధం లేకుండా అందరికీ పెన్షన్లు అందాయి. ఇప్పుడు అక్టోబర్ నెల సమీపిస్తుండడంతో నోటీసులు అందుకున్న వారికి పెన్షన్ అనేది వస్తుందా రాదా అనే సందేహంపై ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ దివ్యాంగుల పెన్షన్లో అనర్హులను తొలగించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వైకల్య నిర్ధారణ శిబిరాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు జరిపి వైకల్యం తక్కువగా ఉందని తేలిన వారికి నోటీసులు అయితే ఇచ్చారు. దీంతో దివ్యాంగుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం కావడంతో చాలామంది పెన్షన్దారులు అప్పీల్ చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పీల్ చేసుకున్న వారికి రీఅసెస్మెంట్ అయ్యేంత వరకు పెన్షన్ కొనసాగించాలని నిర్ణయానికి వచ్చి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. ఇది దివ్యాంగ పెన్షన్దారులకు నిజంగా పెద్ద ఊరట అని చెప్పాలి. అయితే గత నెలలో నోటీసులు అందుకున్న దాదాపు 90% మందికి పైగా అప్పీల్ చేసుకోవడంతో సెప్టెంబర్ నెల దివ్యాంగ పెన్షన్ అనేది సక్రమంగా అందింది. ఇకపోతే వైకల్య శాతం 40 కంటే తక్కువగా ఉండి వృద్ధులు లేదా వితంతువులు కేటగిరీలోకి వచ్చేవారికి వారి కేటగిరీకి అనుగుణంగా మార్చి పెన్షన్ అనేది ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పులన్నీ ప్రస్తుతం ప్రక్రియలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న లబ్ధిదారులకు అక్టోబర్ పెన్షన్పై ఆసక్తి పెరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం పెన్షన్ అనేది రద్దు లేదా మార్పు లేదా కొనసాగింపు నోటీసులు అందుకున్న వారికి సదరం అసెస్మెంట్ తేదీలు ఖరారు అయ్యేంత వరకు పెన్షన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఎవరైతే సెప్టెంబర్ నెలలో పెన్షన్ అందుకున్నారో వారందరికీ యథావిధిగా అక్టోబర్ పెన్షన్ కూడా అందనుంది. ఈ నిర్ణయం లక్షలాది పెన్షన్దారులకు ఆర్థిక భరోసాకు దారితీస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.